అండి ఇప్పటివరకు నేను లైనింగ్ పీస్ తోటి కటింగ్స్ అనేది చెప్పాను కదా. ఇప్పుడు మెయిన్ పార్ట్ పెట్టా చూడండి. అసలు ఇది ఎంత కన్ఫ్యూజ్గా ఉంటుందంటే అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. నార్మల్గా లైనింగ్ పీస్ కట్ చేసిన తర్వాత మనం వేరే క్లాత్ పెట్టచ్చు, కానీ ఇది ఆల్రెడీ డిజైన్ చేసిన దాని మీద మనం బ్లౌజ్ పీస్ పెట్టేసి కట్ చేయాలి. ఎందుకంటే మనం ఎట్లా కటింగ్ విధానం వేరే ఉంటుంది, కానీ ఇట్లాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు కొంచెం రిస్క్తో కూడిన పని ఉంటుంది అని చెప్పి చూడండి. ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్ అనేది పెట్టాలి. దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకుంటాం మామూలుగా అయితే. కాకపోతే ఇప్పుడు చూస్తున్నారా, ఇప్పుడు ఈ నెక్కి ఎంత తేడా ఉందో చూస్తున్నారా. ఇలా ఉంటుంది బ్లౌజెస్ అనేవి. అందుకని ఎప్పుడైనా వర్క్ చేసుకునేటప్పుడు వర్క్ జాకెట్లకి తిప్పలు పడాలన్నమాట. చూస్తున్నారుగా ఇలా. ఇప్పుడు చూసిన మెయిన్ పార్ట్కి అసలు ఇక్కడ ఎంత కన్ఫ్యూజన్. ఇలా చూసుకొని పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా అండ్ హ్యాండ్స్ చూసారా, ఫ్యాన్ గాలికి అసలు ఆగట్లేదు. నీకేదో వీడియో తీయాలని చెప్పి నేను తీస్తా అంటే ఫ్యాన్ కూడా నాకు హెల్ప్ చేయట్లేదు, సహకరించట్లేదు. ఇలా చూస్తున్నారా, ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు అనేది కట్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ ఈ క్రాస్ బెల్ట్ అనమాట. ఈ క్రాస్ బెల్ట్ని ఇలా పెట్టేసేసుకొని తీసుకోవాలి. కనిపిస్తుందా ఇంకా క్లారిటీ? బ్యాక్ పార్ట్ 2 హ్యాండ్స్ చూస్తున్నారా. ఇప్పుడు 2 హ్యాండ్స్కి ఇక్కడ జాయింట్ వచ్చిందంటే ఇక్కడ అతుకు ముక్కలు పడతాయి అన్నమాట. చంక భాగంకి వెళ్ళి అతుకు ముక్కలు పడతాయి. అండ్ ఇంకోటి ఫ్రంట్ పార్ట్ పెట్టేసాను. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఓకేనండి, బాయ్.